వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. ఈజీగా నా స్టైల్లో కరకరలాడే మురుకులు ఎలా చేయాలని చూపిస్తానండి. రేషన్ బియ్యము ఈ గ్లాసులో 5 గ్లాసుకు 1 గ్లాసు మినపప్పు. ఈ రేషన్ బియ్యం మంచిగా కడిగి ఎండకు పెట్టి ఎట్లా అంటే ఇట్లా పొడి కావాలి, అట్లా ఎండబెట్టుకోవాలి. కాబట్టి ఈ గ్లాసులో 2 గ్లాసు మినపప్పు పోసి నూనె ఏం పోయాక స్టవ్ని స్లోగా పెట్టుకుని మినపప్పుని వేగించుకోవాలి. మినపప్పు దూరగా వేగినాయి, ఇంతే వేగాలి, ఇంకా ఎక్కువ వేగకూడదు. చూడండి ఇది వేగినాయి. ఇప్పుడు ఇది మన బియ్యంలో కలుపుకుంటాము. ఇప్పుడు దీనికి 1 గ్లాసు పుట్నాలు, అది కూడా లైట్. పుట్నాలు కూడా వేగినాయి. పుట్నాలు, మినపప్పు, రైసు మూడిని బాగా కలుపుకొని కొంచెం బాగా చల్లార్చినాక మన గిర్నీలో ఇచ్చి మెత్తగా పిండి పట్టేసుకుంటాము. ఒక పిండి పట్టేసి వచ్చినాము. ఇప్పుడు దీంట్లో 1 చెయ్యి నువ్వులు, ఓమం, కొంచెం ఇంగువ, సాల్ట్ తగినట్టుది కొంచెం తక్కువ వేసుకుని, మనము వేడి చేసిన వెన్న కూడా కొంచెం వేసుకుంటే మురుకులు క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు వాటర్ పోసి కొంచెంగా కలుపుకుంటాము. వాటర్ పోసుకుని చపాతి పిండి లాగా మనం కలిపేసుకుంటాం. పిండి ఇంత ఇదిగా ఉండాలా. ఇప్పుడు మనం మురుకచ్చి తీసుకుంటాము. ఈ జాలి ఇది పాతకాలది, నా కాడ ఉన్నది. అచ్చులో ఇంత పిండి పెట్టేసుకుంటాం. ఈ అచ్చు మా అమ్మమ్మది పాతకాలది. ఇప్పుడైతే ఇలాంటిది దొరకవు. ఇగో కింద ఇనుపది, పైన ఏమో చెక్క. ఈ పిల్ల కూడా సపరేట్గా వస్తుంది. దీంట్లో బాగుంటుంది మురుకులు కూడా. మనం న్యూస్ పేపర్ చిన్నగా కట్ చేసి ఈజీగా అవుతుంది ఈ ట్రిక్. ఇలా అన్నీ ఒత్తి పెట్టుకుంటే ఒకటేసారి 5-6 వేసుకోవచ్చు. అలాగే మనం చేసుకున్న మురుకుల్ని ఒక్కొక్కటిగా వేసేసుకుంటాం. టేస్ట్గా ఉంటుంది ఈ మురుకు. శనగపిండి ఏది కలుపమో క్రిస్పీగా ఉంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మనం వేసిన మురుకు ఎంత బాగా ఉడికింది. ఈ మురుకు టేస్ట్ సూపర్ ఉంటుంది. శనగపప్పు ఏం వేయము కదా, క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. నోరులో పెట్టగానే కరిగిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.